హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వసుమతిస్ వ్లాగ్స్. లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అదే రోజు చేసినదండి. ఏంటంటే ఆవకాయ తీసాను, ఇది అల్లం ఆవకాయ వెల్లుల్లిపాయలు వేసి చేసినది. ఇంక ఇది కూడా డబ్బాకు వేసుకుంటూ మీతో మాట్లాడుతున్నా. అంతా ఒకటే రోజు వీడియో. ఇంకా 10 సార్లు పచ్చడి చూస్తానండి, ఎందుకంటే అల్లం నూనెలో వేయించి వేస్తాను కదా, మళ్ళీ ఉప్పు తక్కువ అవుతుంది. యాక్చువల్గా అందరూ 3వ రోజుకే ఉప్పు కలుపుతారు, కానీ 3వ రోజు తర్వాత కూడా ఇంకా ఉప్పు తగ్గుతుంది అనమాట. పచ్చడి రాని వాళ్ళకి చెప్తున్నాండి, పచ్చడి పెట్టుకున్న రోజు మన నోటికి కరెక్ట్గా ఉండాలి. 2వ రోజో 3వ రోజో కొంచెం ఉప్పు యాడ్ చేసుకుంటే అప్పుడు సెట్ అవుతుంది. ఇంకా 5వ రోజు కూడా మళ్ళీ ఒకసారి 6వ రోజు 7వ రోజు కూడా చెక్ చేసుకోవాలి. అప్పుడు ఉప్పు పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఫస్టే నేను ఉప్పు ఎక్కువ వేయను, కొద్ది కొద్దిగా వేసుకుంటే చూస్తాను కదా. లేదా మీరైతే అసలు ప్రతిరోజు చూసుకొని రోజు కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకోండి. స్టార్టింగ్లో ఇప్పుడు కూడా ఎవరైనా పెట్టుకోవాలనుకున్నారనుకోండి, 1 కిలో తెచ్చుకోండి. ఫస్ట్ కూరలలో మనము ఉప్పు కొలతల ప్రకారం వేస్తామండి, నార్మల్గా వేస్తాం కదా, అలా వేసేయండి. ఈరోజు కొంచెం వేసేసి నోటికి సరిపోయిందా ఓకే, మళ్ళీ నెక్స్ట్ డే చూడండి తగ్గుతుంది, మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోండి, మళ్ళీ నెక్స్ట్ డే అట్లా ప్రతిరోజు ఉప్పు. నేను ఇది కూడా అలాగే చేశానండి. చెప్పాను కదా లాస్ట్ టైం అంత పాడైందనేసి, ఆ దెబ్బకి ప్రతిరోజు ఉప్పు చూసుకుంటూ కలిపినాను. అందరు చెప్పినట్టు 3వ రోజు 5వ రోజు అలా ప్లాన్ చేసుకోకండి, డైలీ చెక్ చేసుకోండి. లాస్ట్ పోపేసి అంత అయిన తర్వాత కూడా మీరు చక్కగా మళ్ళీ అన్నంలో కలుపుకొని ఉట్టిది ఏమీ లేకుండా, ఉట్టిగా నెయ్యి కూడా లేకుండా ఉట్టిది కలుపుకొని చూడండి, సెట్ అయిందంటే అప్పుడు సెట్ అయినట్టు అనమాట. అంత ఈజీ అండి. కొనుక్కున్నది ఇంత రుచిగా ఉండదు. ఒక్కసారి మనం చేసుకోవడం అలవాటు అయితే ఆ టేస్ట్ మీరు ఇంకా మిస్ అయిపోతారు కొనుక్కున్నారంటే. అందుకే కొనుక్కోవడానికి నాకు ఇష్టం ఉండదు. నేను శ్వేతాపిక్కులు తెచ్చుకున్నాం లాస్ట్ ఇయర్, తిన్నా కానీ సాటిస్ఫాక్షన్ లేదు. బట్ రోజు అదే తినే వాళ్ళకి నచ్చుతుంది. ఇంటిది తింటూ దానికి షిఫ్ట్ అవుతుంది. ఎందుకంటే అంతకుముందు బాగుండేది, లాస్ట్ ఇయర్ టేస్ట్ మారిపోయింది. ఈ కంపెనీలు అవన్నీ అండి, 1 ఇయర్ బాగుంటే 1 ఇయర్ బాగుండవు. నేను అందుకే చాలా వీడియోలలో నేను బాగున్నాయని చెప్పిన వాటిల్లో ఈ శ్వేత కంపెనీ నిమ్మకాయ పచ్చడి, చింతకాయ పచ్చడి, ఆవకాయ, గోంగూర అన్నీ బాగున్నాయి. బట్ నా చేతి రుచి అయితే ఈక్వల్ కాదు. ఇంకా చింతకాయ పచ్చడి అయితే మాత్రము ఎవరు పెట్టినా బాగానే ఉంటుంది, ఎందుకంటే దాంట్లో పులుపు ఉప్పు అంతే వేస్తారు. ఇంకా కానీ నిమ్మకాయ కూడా ఎవరు పెట్టినా బాగానే ఉంటుంది. బట్ ఆవకాయ మాత్రము కొందరు పెడితేనే బాగుంటుంది, ఎందుకంటే అన్నీ పర్ఫెక్ట్గా పడాలి ఆవకాయ. ఇంకా ఈ ఉల్లిపాయలన్నీ గార్లిక్లన్నీ నేను పక్కకు పెట్టుకొని, పెట్టే వాళ్ళందరికీ ఏం లేదా చక్కగా ఒక గిన్నెలో మళ్ళీ కూర్చొని గార్లిక్ మేము ఉంచేసుకొని, వాళ్ళు తింటారో లేదో తెలియదు పడేస్తారు కదా, అవి ఊరటానికి టైం పడుతుంది. అన్నీ పెట్టుకొని గ్రేవీ ముక్కలన్నీ వాళ్ళకి ఇచ్చి పంపించేస్తానండి. యాక్చువల్గా చెప్పాలంటే ఇక్కడ వాళ్ళు కూడా మాకు ఇచ్చారు, మా ఆయనకు తెలిసిన వాళ్ళు. అది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో పెడతా. అవి కూడా డబ్బాలలో షిఫ్ట్ చేసుకోవడం అంతా ఉంది. ఇంకా నాకు ఈ స్పాచులా ఎంత బాగా యూజ్ అవుతుందంటే, పచ్చడి సీసా నుండి పచ్చడి తీసిన, కూరలు తీసిన, ఏ స్పాచులా అయినా అండి బ్రహ్మాండంగా యూజ్ అవుతుంది. నాకు ఇలా చేసినప్పుడు ఏ స్పాచులాకి ఆ స్పాచులా మిక్స్ చేయకుండా వాడతాను అనమాట. అవి లేదా ఆ స్పాచులా ఇప్పుడు ఇది తీసాను కడిగి ఆరబెట్టి మళ్ళీ ఇంకో దానికి వాడతా. బాగా కర్రీ కానీ మనకు పచ్చళ్ళు కానీ ఏమీ వేస్ట్ అవ్వదండి. ఎప్పుడు వాడుతూనే ఉంటాను నేను, చూస్తూనే ఉంటారు మీరు రెగ్యులర్గా. ఇంకా టపర్వేర్లో పెట్టేసా. ఇట్లాగా మనము క్లాత్ బ్యాగులు ఉంటాయి కదా, కట్ చేసి పెట్టుకుంటే చాలాసార్లు చెప్పిన, పెన్నం మీద కడగకుండా మాటికి ఇలా తుడిచి పడేసుకోవచ్చు టిష్యూస్ లాగా. లోపలి భాగము మళ్ళీ బయట భాగం డస్ట్ కలర్ ఉంటుంది కదా. ఇంకా మనం పూరి కాల్చినప్పుడు కూడా లోపలి భాగం ఇలా ఓపెన్ చేసి పెట్టుకొని కాల్చిన పూరీని తీసి దాని మీద వేసేసి టిష్యూ లాగా వాడుకోవచ్చు. ఇంక ఈ గిన్నెలన్నీ తీసుకెళ్ళి మళ్ళీ డిష్ వాషర్లో పెట్టేశాను. ఎంత జిడ్డు ఉంటాయంటే ఇంక ఇవి కడగడం చాలా కష్టము. పచ్చళ్ళన్నీ ఫ్రిడ్జ్లో ఎప్పుడు కూడా అండి నేను చిన్న పచ్చళ్ళ సీసాలే మెయింటైన్ చేస్తాను. పెద్దది పెట్టుకొని మాటికి దాన్ని బయటికి తీసుకొని వాడకం చేయను. ఈ సమ్మర్ అంతా మేము లోపల పెట్టుకోవాలి. ఇంకా సమ్మర్ తర్వాత బయటికి తీయచ్చు, కానీ సమ్మర్లో మాత్రం లోపల ఉండాలి. కలర్ టప్పర్వేర్లో పెట్టినా కూడా ఇక్కడ మారిపోతుంది, ఇంకా బ్లాక్ అయిపోతుంది కదా మనకు. అది రేగువడలు పెట్టి ఎల్లోది బ్రెడ్ బాక్స్ అది సగానికి అయిపోయినాయి. ఇంకా అది అలాగే పెడితే ప్లేస్ వేస్ట్ కదా. అందుకని అన్నీ ఎప్పటికప్పుడు డబ్బాలు సైజులు మారుస్తూనే ఉంటా, క్వాంటిటీ తగ్గే కొద్దీ. నేను పెద్ద డబ్బాలు కొనడం కంటే కూడా
చిన్న డబ్బాలు ఎక్కువగా ఉంటాయి. మీకు మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు 60% 50% డిస్కౌంట్లు అమ్ముతున్నారు. మీ నియర్ బై ఎవరైనా టపర్వేర్ వాళ్ళు ఉంటే కొనండి. కొన్ని 70% కూడా అమ్ముతున్నారు. నేను చాలా మటుకు ఆర్డర్ పెట్టాను, బట్ అందులో నాకు అన్నీ దొరకలేదు. బెంగళూరు నుండి ఆర్డర్ పెట్టాను అనమాట. ఏంటికంటే అండి, మనం 500-1000 రూపాయలు గిఫ్ట్ ఇస్తే ఏముండదు ఎవరికైనా. ఇప్పుడు ఇలా 60% ఇలాంటి టైంలో కొన్నామనుకో ఎక్కువ ఇచ్చినట్టు ఉంటుంది. గృహప్రవేశాలకు అన్నిటికీ కూడా, పెళ్ళిళ్ళకు కూడా ఇవ్వచ్చండి. మనము క్యాష్ ఇస్తే ఎక్కడికో పోతుంది. టపర్వేర్ అయితే అందరికీ తెలుసు యూజ్ అవుతుంది. అందుకని గిఫ్ట్లకు వస్తాయి, లేదా అవసరమైతే వాడుకుందాం, దొరకదు కదా అనేసి కొన్ని పెట్టాను. సో రెగ్యులర్గా వీడియోస్ చూసేవాళ్ళు చక్కగా గిఫ్ట్ కోసమైనా కొనుక్కోండి. ఏదైనా రిటర్న్ గిఫ్ట్స్ మ్యారేజెస్కి కానీ గృహప్రవేశాలు ఏమన్నా ఉంటాయి కదా, అది రైట్ టైం మీరు ఇప్పుడే కొని రెడీగా పెట్టుకోవటం. ఇంకా పచ్చళ్ళ సీజన్, పచ్చడి పెట్టడం కంటే నాకు చిన్న చిన్న డబ్బాలు షిఫ్ట్ చేసుకోవడము ఇవన్నీ ఎక్కువ. ఫ్రిడ్జ్ పెద్దది ఉండనక్కర్లేదండి. ఇంకా నేను తర్వాత ఇది గిన్నెలన్నీ తీసేసి ఇవి తీసి మళ్ళీ ఇవి పెట్టాను అనమాట. ఇంకా మినప్పప్పు, పొట్టు మినపప్పు తెచ్చుకున్నాను. దాన్ని గాలించుకొని ఇడ్లీకి అనేసి, అలాగే అలసందలకు కూడా నేను గాలించుకొని పెట్టుకున్నా. మా ఫ్రెండ్ ఒకసారి చెప్పింది, అలసంద వడలు ఫ్రిడ్జ్లో పెట్టేస్తా రుబ్బి నెక్స్ట్ డే చేస్తాను అని. కానీ నురుగు ఆరిపోయినట్టు అయింది. నెక్స్ట్ డే చేశాను, బట్ బాగానే ఉంది. ఇంకొంచెం సోడా వేసింటే బాగా బొరుగు వచ్చేది. మా డెంటల్ డాక్టర్ వాళ్ళ నాన్న ఇచ్చిన కుండ అండి ఇది. ఆ నెయ్యి మీద క్లాత్ కూడా పడేలా చూడండి. దాని మీద అలా షోగా అంటే షో ఉంటుంది, వాటర్ కారిన పట్టుకుంటుందని జూట్ క్లాత్ ఇలా వేసేసాను. దీనికి అంత పురుకోస చుట్టి రోపులాగా, అదే మనం డిజైన్ ఫెవికాల్ అంటించి ఈ కుండ గలీజ్గా కనపడకుండా, పెయింట్ వద్దన్నారు మా పిల్లలు. టైం ఉన్నప్పుడు చేయాలి. పురుకోస ఉంది ఇంట్లో, ఎలాగో చాలా ఉంది. అది యాక్చువల్గా బిర్యానీ కుండలండి, ఎవరు వచ్చినా ఇస్తారంట ఆయన అలాగా. ఇంకా ఇదిగోండి మినపప్పు అంతా గాలించుకుంటూ, ఇంకా ఇదే గురించి ఏం మాట్లాడతాం, మన మిక్సీ గురించి మాట్లాడదాం. మిక్సీది లాస్ట్ టైము మామిడికాయలు రిఫర్ కొట్టి నేను స్లోగానే చేశాను కదా, అది కడిగి తీసి పెట్టేటప్పటికి చూస్తే బ్లేడ్ రౌండ్ తిరగడంలోనూ మరేమో క్రాకు. ఇంకా వెంటనే కంప్లైంట్ పెట్టినాం. కొత్తది వాడు ముందే చెప్పినాడు మీకు స్పేర్ పార్ట్స్ ఉండదని. మా ఆయన మాట్లాడాడు ఏమని అంటే, మేము తీసుకున్నప్పుడే 4 మిక్సీలు ఓపెన్ చేశారు, క్రాకులు ఉంటుంటే అవి తీసేసి మేము వేరేది తెచ్చుకున్నాం, ఇది కూడా మళ్ళీ వచ్చిందని. అంత లోపల హ్యాండిల్ కూడా ఇంకో జారుది, ఆ హ్యాండిల్ కూడా క్రాక్ అయిపోయింది. అసలు ఎన్నేళ్ళు వాడినా నా పాత మిక్సీ ఏమీ కాలేదు, ఇది ఇంత జాగ్రత్తగా వాడుతున్నా కానీ క్రాక్ అయింది. మీకు అప్పుడే చెప్పాను కదా, నాకు ఈ పార్ట్స్ మీద డౌటే ఉందని. చాలా చాలా డెలికేటు. సో కంప్లైంట్ పెట్టడం వల్ల వాళ్ళు వచ్చి ఇంట్లో ఆ మిక్సీది బేస్ వేరేది ఇచ్చేసి వెళ్ళారు. ఆ ఇచ్చిన బేస్ మాత్రం ఎంత థిక్గా ఉందో, అసలు ముందుది మాత్రం డెలికేట్గా ఉంది. ఇంకా హ్యాండిల్ కూడా మార్చేశారు. తెలీదు ఫ్యూచర్లో ఇంకా ఎన్ని బ్రేక్ అవుతాయో ఏమొస్తాయో తెలీదు. తప్పదు, ఇంకా కొన్నాను కదా. మోటారు ముఖ్యం కదా, మిక్సీ జార్ల కంటే కూడా మోటార్ బాగా పనిచేయాలి. మోటార్ 10 years వారంటీ ఉందని కొన్నాం అన్నమాట మేము. మా లైఫ్లో అన్నీ అంతే అండి, కొత్తవి కొన్నా కానీ మళ్ళీ వాటిని ఢిల్లీకి వచ్చినండి మళ్ళీ మళ్ళీ రీప్లేస్ చేసుకోవాల్సి వస్తుంది ఏది చూసినా కానీ. ఇంకా న్యూస్ చూస్తే చాలా భయం వేస్తుంది. ఇది అసలు ఒక అమ్మాయి 10th క్లాస్ అమ్మాయి వాళ్ళ అమ్మను చంపడం ఏందండి అసలు. 2 రోజులు ఆ న్యూస్ చూస్తూ ఉంటే, మళ్ళీ ఇవాళ పొద్దున చూస్తే ఒక పోలీస్ ఆఫీసరు సూసైడ్ అంట. ఏమి అంటే అందరు పెళ్ళెప్పుడు చేసుకుంటున్నా అని అడుగుతున్నారంట. కొంచెమే తెలుసు దాని గురించి, పూర్తిగా తెలీదు. ఒక వీడియో చూస్తుంటా రెగ్యులర్గా నేను, ఆవిడ చెప్పిందనమాట. యాంకర్ అనుకుంటా, నాకు అంత కరెక్ట్గా గుర్తులేదు. ఏ మనిషినైనా మీరు ఎందుకు వివరాలు ఎక్కువ అడుగుతారు? బాగున్నావా అని అడిగేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు ఏం చేస్తున్నావు, ఎంత జీతం వస్తుంది, ఇంకా ఏం పెళ్ళి చేసుకోవాలి, ఇంకా ఏం పిల్లలు పుట్టాలి, ఇలా ప్రశ్నలు అడిగి మనుషుల్ని మానసికంగా హింసిస్తారండి. అసలు దయచేసి మీరు కూడా ప్రజెంట్ ఇప్పుడు ఏం చేస్తున్నావు అని అడగడం కరెక్ట్. అంతేకాని ఇంకే ఫ్యూచర్లో ఏం చేయాలనుకుంటున్నావు, నీకు ఎంత సంపాదించావు, ఎంత. నేనైతే ఎవరైనా నాకు ఫోన్ చేస్తే ఇప్పుడు ఏం చేస్తున్నారు మీ పిల్లలని అడుగుతాను అంతే. వాళ్ళ లైఫ్ గురించి ఇంకొక మాట కూడా అడగనండి. చెప్పాలనుకునేటోళ్ళు ఎలాగైనా చెప్తారు, గుచ్చి అడగకండి ఎవరిని కూడా. మా పిల్లలు కూడా చాలాసార్లు ఇదే ఫీల్ అయినారు. అమ్మ ఇప్పుడు ఏం చేస్తున్నావు అని అడగచ్చు కదా, నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నావు అని ఎందుకు అడుగుతారు మనుషులు? మాకే తెలీదు నెక్స్ట్ ఏం చేయాలనేది అని. నాకు కూడా అండి ఎవరైనా ప్రశ్నలు అడుగుతానే ఉంటారు. అందుకే నేను వాళ్ళు
అడగకముందే నేనే చెప్పేస్తానండి. ఎలాగో వాళ్ళు అడిగితే చెప్పినారు అనిపించుకోకంటే నేను చెప్పాలనుకున్నవన్నీ చెప్పేస్తాను. అందుకే అందరూ అనుకుంటారు అన్నీ చెప్తాది అని. మనం ఒక క్లారిటీగా చెప్పేసినాం అనుకో వాళ్ళ ఊహ ఏముందో అది మార్చేసుకుంటారు. మనం ఏం చెప్పలేకపోయినా కానీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఊహించుకుంటారు మనుషులు. నిన్న మాకు చాలా చాలా ఒక విషయంలో రియలైజేషన్ అయింది. మనం ఒక మనిషితో ఎంత క్లోజ్ ఉన్నా, ఎంత ప్రేమగా ఉన్నా కానీ మన గురించి బయట మాత్రం కరెక్ట్గా చెప్పరనేది మాత్రము నిన్న మా పిల్లలకు అర్థమైంది. అంటే మా విషయం కాదు, ఒక ఇన్సిడెంట్ వల్ల. ఏంటి అలా మాట్లాడతారు అనేది మా పిల్లలంటే అంతే దగ్గర ఉన్నా ఎంత సొంతమోళ్ళైనా చెప్పేది చెప్తారు ఇంకొకళ్ళకు వాళ్ళ అభిప్రాయం. డైరెక్ట్ వాళ్ళకైతే ఏం షేర్ చేసుకోలేరు కదా, ఇలా మనతో షేర్ చేస్తుంటారు ఎవరితోనైనా ఎవరైనా. నేను కొన్ని ఇయర్స్గా మన వైపు పెళ్ళిళ్ళు ఎలా జరుగుతున్నాయో, ఎవరెంత ఖర్చు పెడుతున్నారో తెలీదు. మొన్న మా ఫ్రెండ్ చెప్తాను, వాళ్ళ పాప పెళ్ళి చేసింది, అందరికీ గాజులు వేయించిందంట. గాజులు కంపల్సరీ ఒక్కొక్కరికి 200 లెక్క హల్దీ అప్పుడు వేయించినాను అన్నది. వారు అప్పుడైతే అట్లా లేదు కదా, ఇప్పుడు ఇలా కూడా చేస్తున్నారని. అంటే అది బడ్జెట్ని బట్టి మన ఇష్టం, 40-50 మందికి అట్లా పిలుచుకొని అది ఒక గ్రాండ్గా చేస్తున్నారని తెలిసింది. ఇంకోటి వచ్చిన వాళ్ళందరికీ మేకప్, పెళ్ళికూతురు అమ్మతో పాటు అందరూ అక్క చెల్లెళ్ళని, హస్బెండ్ వైఫ్ అని అందరికీ హెయిర్ స్టైల్ మేకప్లు చేయించాను. ఒక్కొక్కరికి 2 డేస్కి కలిపి 5000 అంట. మేము అనుకున్నాం, వామ్మో వచ్చిన వాళ్ళకంతా మేకప్లు ఏంటి అసలు, అమ్మ ఆ కూతురు వాళ్ళ అక్క చెల్లెళ్ళు అంతవరకు వేసుకుంటారు, ఇప్పుడు ఇవన్నీ కూడా ఎక్స్ట్రా ఖర్చులు అని అనుకున్నాం. తర్వాత నాకు తెలిసింది పెళ్లి కూతురు మేకప్ 30,000 అంట, 2 రిసెప్షన్కు తలంబ్రాలకు. అంతకంటే తక్కువ పెడితే ఇంకా అసలు ఏం బాగుండదంట. మా పాప అనేది ఇక్కడైతే 50,000 అమ్మ. అసలు మా టీచర్ పెళ్ళికి పోయినాం కదా, ఒక్క పూటకు చేయించుకుంది, అసలు అది కూడా ఏమీ బాగా చేయలేదు. వీళ్ళ బిజినెస్సే బాగుంది అనిపించింది అసలు. ఇదిగోండి వాడు తెచ్చి కొత్తది ఇచ్చినాడు, అది బేస్ బాగుంది, స్ట్రాంగ్ ఉంది, అంత ముందుది అంత లేదు. ఇవి మొక్కలు ఇరగొట్టిన విడ పడేసి మెయిన్ హ్యాండిల్ మార్చేసాడు. ఇక్కడ క్రాక్ వచ్చింది చూడండి, వాళ్ళకి ఫోటో కొట్టి అన్నీ పంపించాను. ఇది పాతది చూడండి, ఇందాక చూసినది అది కొత్తది. పట్టుకుంటేనే వెయిట్, మా పాప కూడా ఏందమ్మా చాలా వెయిట్ ఉంది కదా అనేసి. లాస్ట్ వ్లాగ్లో ఒక కొత్త సబ్స్క్రైబర్ వచ్చినండి, చాలా చాలా హ్యాపీ, థ్యాంక్స్ అండి. వ్లాగ్లో వచ్చేది తక్కువ కదా, నాకు అంతా షార్ట్స్ ద్వారా వస్తారు. చాలా హ్యాపీ, కంటిన్యూ నా వీడియోస్ చూస్తూ ఉన్నందుకు ఇంకా హ్యాపీ అందరికీ కూడా. బాయ్.